అన్నట్టు మీ అందరికీ వీరప్పన్ సార్ తెలుసు కదా. గదేనులా పెద్ద పెద్ద మీసాలతో గన్ను పట్టుకొని ఫోటోలలో కనబడతాడు. ఆ వీరప్పన్ సార్ గురించి పెద్ద పెద్ద సినిమాలు వచ్చినా ఆయన జీవిత చరిత్రను కథలుగా బాగా మంది చెప్పుకుంటారు. ఎందుకంటే ఆయన ఏనుగు ఈ దవడలు ఏమంటారు కదా, అన్నీ ఎత్తుకవేయండి, లేకపోతే స్మగ్లింగ్ చేసిండని, నోట్ల కట్టలు కూంచుకవేయండి, రాబరీ చేసిండని పెద్ద పెద్ద మినిస్టర్లను హీరోలను ఆయన గురించి చెప్తుంటే దమ్మొస్తున్నది. కానీ వార్త పురాగా తెలవాలంటే ఇప్పుడు ఒక కొత్త ముచ్చట వచ్చింది. ఆయనకు ఒక కూతురు ఉన్నదంట. ఆ కూతురుకు ఒక పదవి వచ్చిందట. అది ఇచ్చింది ఎవరో కాదు, బీజేపీ పార్టీ అట. ఇప్పుడు దీని మీద పెద్ద రచ్చనే నడుస్తున్నది. మరి ఎందుకో ఏమిటికోసానుకో చూద్దాం బాండ్రి. అవు మీ అందరికీ ఈ కిల్లర్ వీరప్పన్ అనే పేరు బాగానే వినబడి ఉంటుంది కదా. ఆయన గురించి ఏమన్నా తెలుసా? పెద్ద స్మగ్లర్ అని చెప్పి దొంగలను బాగా స్మగ్లింగ్ చేసి వేల కోట్ల రూపాయలు వేసుకున్నాడని వెనకాల ఇంకా అంతనే పెద్ద పెద్ద సెలబ్రిటీలను కూడా గుట్టు సాపుడు కాకుండా రాత్రి చెద్దర్లు కప్పుకొని లుంగిల మీద సుట్టేసి ఎత్తుకపోయేదన్న ముచ్చట్లు మనం అప్పట్లో ఇంటిం కదా. అంతేందుకు కర్ణాటక సూపర్ స్టార్ రాజ్ కుమార్ సార్నే పత్తా లేకుండా పకడ్బందీగా పక్కా పిలాన్తో ఎత్తుకపోయి ముప్పు తిప్పలు పెట్టి మత్తు తక్లీఫ్లు ఇచ్చి మొత్తానికైతే పానాపాయం ఏం లేకుండా ఇడదల చేసిండన్న సంగతి మనం అందరం చూసినాం కదా. మరి ఇప్పుడు ఉన్నట్టుండికి ఈరప్పని ముచ్చట మాకెందుకయ్యా చెప్తున్నాం అనంటే, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వంటి పెద్ద పెద్ద రాష్ట్రాలను కూడా గడగడలాడించినటువంటి ఈ ఎవరైతే స్మగ్లర్ వీరప్పన్ సార్ ఉన్నాడో ఆయన పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి ఎన్నో ఇబ్బందులకు గురి చేసి గంధము చెక్కల స్మగ్లింగ్లల్లా వీరోచితంగా ఎట్ట దుంగలను దొబ్బాలనో గంతగనం దొబ్బిండయ్యా మంచిగానే. ఇక ఎంతవరకు అయితే గంధం చెక్కలను దొంగతనం చేయాలనో గంతవరకు గట్టిగా చేసిండినే. ఇక ఈయన గురించి ఇట్లా చెప్పుకుంటా పోతే శాంతాడంత అయితే సినిమాలు కూడా బాగానే వచ్చినాయి. పేరు మోసిన తోపు డైరెక్టర్లు కూడా ఈయన మీద సినిమాలు బాగానే తీసిండ్రయ్యా. చాలా మంది ఈయన పేరు ఇంటనే వెనక ముందు ఆడతారు, అమ్మో వీరప్పన్ సారా ఇంకా ఆయన ముచ్చట మాకెందుకు చెప్తున్నారు సారు అని. మరి అటువంటి ట్రాక్ రికార్డు ఉన్నగా పెద్ద మనిషికి ఒక ఫ్యామిలీ ఉంటది. ఆ ఫ్యామిలీలో ఒక కూతురు ఉంటదని మీకు ఎరికేనా? ఆడికి అత్తున్నా ఈ వీరప్పన్ సార్కు ఒక కూతురు ఉండదట. ఆ కూతురు పేరు విద్యారాణి. ఆగో కూతురు కూడా ఉన్నదా? ఈ ముచ్చట మాకు ఎప్పుడు తెలవలేదేంది, ఎవరు చెప్పంగా ఇనలేదు అని అనుకోకుండ్రి. గతంలో ఈ మేడము బీజేపీ పార్టీలో చేరి చాలా పదవులల్లో కూడా పని చేసిందట. లోక్సభకు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఇలాంటి టైంలల్లో కూడా ఇప్పుడు రీసెంట్ గా ఈమెకు ఒక కీలకమైన పదవి ఈ మేడం అందుకున్నట్టుగా తెలుస్తున్నదయ్యా. ఇక ఈ విద్యారాణి ముచ్చట్లకి పోతే మొదట పిఎంకేల పని చేయగా ఆ తర్వాత 2020లో బీజేపీ పార్టీలో చేరి ఓబీసీ విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా విధి నిర్వహణ కూడా చేసింది అయ్యా. అందులో కూడా కొన్ని రోజులు పని చేసింది. తర్వాత 2024లో బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పి ఎన్టీకే పార్టీలో చేరి అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికలలో ఈమె కృష్ణగిరి నుంచి పోటీ చేసింది. కాకపోతే ఓడిపోయింది. అయితే ఎన్నికలలో ఓడిపోయినా కూడా పార్టీ ఈమెను ఎరకబట్టి ఈమె మంచితనము పనిచేసే తత్వం ఉన్నదని బి గ్రేడ్ రాష్ట్ర కన్వీనర్లు ఒకరిగా నియామకం చేసుకుంటా పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈమెకు పదవిని కట్టబెట్టింది. ఇక అందుకు సంబంధించినటువంటి ఆ పార్టీ ప్రధాన సమన్వయకర్త సియాను ఈ విషయాన్ని ప్రకటన చేసుడు అయ్యిందయ్యా. తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధన చేసి విద్యారానికి కీలకమైన పదవి ఇవ్వబోతున్నట్టుగా ఇప్పుడు ఈ ముచ్చట రాష్ట్ర రాజకీయాలలో పెద్ద చర్చనీయాంశంగానే మారిందయ్యా. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఈమెను ఎన్నికల బర్ల దింపనికే గట్టిగానే ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు గుప్పుమని వినబడుతున్నాయ్యా. అయితే ఏ నియోజకవర్గం నుంచి విద్యారాణి పోటీ చేస్తుంది ఇతరత్ర ముచ్చట్లు మాత్రం చాలా రహస్యంగానే ఉంచిండ్రు. బయటికి పొక్కకుండా జాగ్రత్తలు వాడుతున్నారు. ఏదేమైనా వీరప్పన కూతురు ఇట్ట ప్రజాసేవలా ఉంటుందనంటే కొంతమంది అబ్బా సూపర్ అంటే కొంతమంది డైలామాలా పడుతుండ్రు. ఎంతైనా కూడా నాన్న షాడో అయితే ఈమె మీద ఉంటుంది. పాలిటిక్స్లో నిలబడి మాత్రం చాలా కట్టమని అంటున్నారు. ఈమె నైనా బ్యాక్గ్రౌండ్ ఎరకైనా చాలా మంది.